విలాప వాక్యంలో 3వ అధ్యాయము 19 నుండి 27 వచనం వరకు. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగియున్నది. అది నీకింకను జ్ఞాపకము ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఈరోజు మన వాక్య ధ్యానాంశము పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. కనిపెట్టే జీవితము, దేవుని కోసం కనిపెట్టే జీవితం. ఇప్పుడే చదివాం కదా 26వ వచనంలో, ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఈరోజు మరి నిజంగా అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే దేవుడు మీతో మాట్లాడాలని, దేవుడు మిమ్మల్ని దర్శించాలని, అసలు ఎందుకు నేను ఇంకెంతకాలం వేచి ఉండాలి, ఇంకెంతకాలము నేను నా ప్రార్థనకి జవాబులు రావట్లేదే అని ఇటువంటి ప్రశ్నలతో, ఇటువంటి డౌట్స్తో, సందేహాలతో ఉంటే దేవుడు మీతోటి ఈరోజు మాట్లాడదలుచుకున్నాడు. అసలు ఎందుకు దేవుడు మనల్ని వేచి ఉండమంటాడు? వై డస్ గాడ్ ఆస్క్ us టు వెయిట్? చూసినట్లయితే అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత ఇంచుమించు 14-15 సంవత్సరాలు వేచి ఉన్నాడు రాజు అవ్వటానికి. బైబిల్లో ఎక్కడ చూసినా దేవుని పద్ధతి ఎలాగంటే వేచి ఉండు అంటే వెంటనే దేవుడు ఎప్పుడు కలగజేసి అడిగిన వెంటనే ఇచ్చేసే దేవుడు కాదు కదండి. మన జీవితంలో మనకి అనుభవపూర్వకంగా తెలుసు. అదే రీతిగా బైబిల్లో చూసినట్లయితే అనేక గొప్ప గొప్ప స్టోరీస్ లేకపోతే ఆ సంఘటనలు వింటూ ఉంటాం కదా. హన్నా వేచి ఉండింది. అదే రీతిగా ఏమైనా గొప్ప కార్యము మన జీవితంలో ఒక ఆశ్చర్యకారం జరగాలంటే, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద బెస్ట్ థింగ్ ఫ్రమ్ గాడ్ ఆస్క్ us టు వెయిట్. అంతే కదా. శ్రేష్టమైనది పొందుకోవాలంటే నిజంగా వేచి ఉంటేనే మనం అది పొందుకోగలుగుతాం. మనందరికీ ఈ లైఫ్ ప్రిన్సిపల్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ నిజంగా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది అవునయ్యా నువ్వు ఇది నా మంచికి నువ్వు నన్ను వేచి ఉండమంటున్నావు అని చెప్పగలిగే జీవితం ఉందా? ఈరోజు మీరు చాలా మంది మీలో అలసిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్నారేమో. ఇంకెంతకాలం వేచి ఉండాలి, దేవుడికి నేను ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. చాలా మంది దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు లేకపోతే వాళ్ళు ఇచ్చే రిమార్క్స్ ఏంటిదంటే, ఇంకా చాలే నేను వేచి ఉంటాం వ్యర్థం, ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, లేకపోతే 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, కొంతమంది అయితే 1 నెల నుండి ప్రార్థన చేస్తున్నా ఇంకా ఏం జవాబు రావట్లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశము, హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుడికి మొదటి నుండి అంతం ఎలాగుంటుందో తెలుసు కాబట్టి ఆయనకి సమయము లేకపోతే మనం అనుకునే సమయంలో రావటంలో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ గాడ్. సో ఈరోజు మీరు ఎవరైనా ఫ్రస్ట్రేషన్లో లేకపోతే ఇంకా అలసిపోయిన స్థితిలో, అసలు ఎందుకు దేవుడు నన్ను వేచి ఉండమంటున్నాడు, ఇంకెంతకాలం నేను ఇలాగ వేచి ఉండాలి, ఇంకెంతకాలము అని ఇటువంటి ప్రశ్నతో ఉంటే దేవుడు మీతోటి మాట్లాడదలుచుకున్నాడు. ఒకటి ఏంటిదంటే, దేవుడు ఎందుకు మనల్ని వేచి ఉండమంటాడంటే, హీ వాంట్స్ us టు ఎక్స్పెక్ట్, ఎదురు చూపు. ఇంకొకటి నిరీక్షణ. హీ వాంట్స్ us టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ అండ్ అ హోప్. అంటే ఒకవైపేమో దేవుని దగ్గర నుండి నేను పొందుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్, నేను ప్రార్థిస్తే నేను తప్పకుండా పొందుకుంటాను, నేను అడిగితే నేను తప్పకుండా పొందుకుంటాను. ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. ఇప్పుడే చదవం కదా, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హీ వాంట్స్ us టు హ్యావ్ ద బెస్ట్. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎదురు చూడండి, అడిగిన వెంటనే పొందుకోవాలని, ఆశించిన వెంటనే పొందుకోవాలని, ఇప్పటికిప్పుడే జరగాలని. ఇటువంటి ఈ తరంలో ఉన్నాం కదండి. ఎక్కడ చూసినా ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ వీ వాంట్ ఇమ్మీడియట్లీ. మనకున్న గ్యాడ్జెట్స్ కానీ అన్ని ఇప్పుడు వచ్చే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఏంటి, మీరు ఇంత టైం వెయిట్ చేయనక్కర్లేదు, లేకపోతే ఇంతకాలం వెయిట్ చేయనక్కర్లేదు, ఏదైనా. కానీ పూర్వకాలంలో అలాగా లేదు కదా. ఏదైనా వేచి ఉండాలి ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు వంట చేయాలంటే రెడీ టు కుక్ మీల్స్ ఉంటాయి, అన్ని రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. We don't want to waste any more time. 5 minutes కూడా మనము కేటాయించలేకపోతున్నాం. ఈ ఎదురు చూసే సమయంలో, ఈ వేచి ఉన్న సమయంలో వాట్ డస్ గాడ్ వాంట్ us to do అంటే దేవుడు అంటున్నాడు, బీ కనెక్టెడ్ అండ్ దేవునికి దగ్గరగా కమిటెడ్ అయ్యి, ఇంకా దేవుడే నాకు సహాయం చేస్తాడనే గొప్ప ధైర్యము. బీ కమిటెడ్ అండ్ కనెక్టెడ్ టు గాడ్.
ఆ సమయంలోనే, ఇంకా ఈ వేచి ఉండే సమయంలోనే మనము దేవునికి ఇంకా దగ్గరగా జీవిస్తాం. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి రా, నాతో సహవాసం కలిగి ఉండు, నాతో సంభాషణ చెయ్యి, స్పెండ్ టైం విత్ మీ. ఎందుకంటే ఆ టైంలో హీ వాంట్స్ అస్ టు బి కమిటెడ్ టు హిమ్, కనెక్టెడ్ టు హిమ్, వీ హ్యావ్ టు బి బౌండ్ టు హిమ్. ఆయనతో కట్టబడి ఉండాలి మనం, అంతే కదండి. వేచి ఉండే సమయం, వెయిటింగ్ ఇస్ అ గుడ్ థింగ్. మనకి చాలా మందికి వేచి ఉండటము ఏదో పెద్ద భారము సమస్య అయిపోయింది, కానీ వేచి ఉండటం మంచిది అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడే రాస్తుంది కదండి 26వ వచనంలో, నరులో ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. కనిపెట్టుట మంచిది అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, లేకపోతే లోకం చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే కనిపెట్టుట మంచిది. యూ హ్యావ్ టు వెయిట్. వై ఇస్ ఇట్ గుడ్ ఫర్ యూ? ఎందుకంటే మనకిచ్చే తర్బీదు దేవుడు ఆ సమయంలో, ద ట్రైనింగ్ దట్ గాడ్ గివ్స్ అస్ ఇన్ దట్ మూమెంట్, ఆ వెయిటింగ్ పీరియడ్ లో ఇంకెప్పుడు మనం పొందుకోము. ఎందుకంటే ఎన్నో పాఠాలు, తగ్గించుకోవాలనే పాఠము, అణిగిమణిగి ఉండాలనే పాఠము, ఇంకా వేచి ఉండాలనే పాఠము, పేషెన్స్, ఓపిక, సహనము, ఇవన్నీ దేవుడు మనకు ఆ వేచి ఉండే సమయంలోనే నేర్పిస్తాడు. నేనైతే ఇలాగంట, వెయిటింగ్ పీరియడ్ ఇస్ లైక్ ట్రైనింగ్, విర్ రిసీవింగ్ ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచే దేవుడే స్వతహాగా మనకి ఆయన తర్బీదిస్తున్నట్లు. వెయిటింగ్ పీరియడ్ ఇస్ అ వండర్ఫుల్ పీరియడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దట్ వే. మీరు అలాగ చూసినట్లయితే, ఇది నేను దేవునితో సమయం గడిపే దొరికింది నాకు, దేవానికి స్తుతులయ్యా అని చెప్తున్నారా? లేకపోతే ఇంకెంతకాలం దేవా, ఇంకెంతకాలం వేచి ఉండాలి? లేకపోతే విసిగిపోతున్నామా, సనుక్కుంటున్నామా? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దట్ వెయిటింగ్ పీరియడ్? ఏం చేస్తున్నారంటే వెయిటింగ్ సీజన్లో మీరు చెప్పండి దేవునికి, నేను వెనుక తీయనయ్యా ఈ సమయంలో, మళ్ళీ నాకు ఇంకా జవాబు రావట్లేదులే, నేను మళ్ళీ పాత జీవితానికి, ఐల్ గో బ్యాక్ టు మై ఓల్డ్ లైఫ్ స్టైల్, నా పాత జీవిత శైలికి నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను గతంలో చేసినవి జరిగిస్తాను, లేకపోతే నేను ఇది వదిలేస్తాను, లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్ అని అలాగున్నారా? చెప్పండి దేవునికి, నేను వెనుక తీయనయ్యా, నేను హలిసిపోనయ్యా, నేను సనగనయ్యా, నేను కొనగనయ్యా, నేను స్తుతిస్తానయ్యా. ఐ విల్ ప్రేజ్ యూ ఇన్ దిస్ వెయిటింగ్ పీరియడ్. కీర్తనలు 40వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను అని తెలుగులో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, హీ విల్ ఇంక్లైన్ టు మై డైరెక్షన్. ఇంక్లైన్ అంటే ఒంగుతాడంట. ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, సహనముతో కనిపెడతారో, వారు మొరపెట్టినప్పుడు ఆయన హీ విల్ ఇన్క్లైన్ అంటే దగ్గరకు వచ్చి, ఏం కావాలి నీకు, వాట్ యు వాంట్ అని మన దగ్గర నుంచి మన హృదయ భారాన్ని తెలుసుకుంటాడంట. ఆమేన్. హీ విల్ మన దగ్గరికి వస్తాడంట. ఎందుకు? మనము సహనముతో, ఓపికతో, దేవా నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు చేయాల్సిందే, నేను నీ కొరికే కనిపెడతానయ్యా, నా సొంత శక్తితో, నా సొంత ప్రయత్నాలు నాది కాదయ్యా, ఐ విల్ లీన్ టు యూ, నేను నీ పైనే ఆనుకుంటాను, నువ్వు సహాయం అందిస్తే తప్ప నేను మాత్రం ఇక్కడ నుండి కదలను, లేకపోతే నేను మాత్రం ఇది విడిచిపెట్టను అని చెప్పే జీవితం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవుడి విధంలో వెయిటింగ్ మీన్స్, దేవుని విధంలో ఎలాగుంటుందంటే, దేవునికి హత్తుకొని ఆయన ఇష్టానుసారంగా ఆయన మార్గంలో వెళ్ళటము. అంటే మీకు ప్రస్తుతానికి ఎన్నో ఆఫర్స్ రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో పైన చూడటానికి అందంగా, శ్రేష్టంగా, లేకపోతే ఇదే ఇంతకంటే మంచిది దొరకదు అన్నట్టుగా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ బట్ నిజంగా దేవుని కోసం కనిపెట్టడం ఏంటిదంటే, ఏవి వచ్చినా, ఎవరు ఎంత నన్ను ఫోర్స్ చేసినా, ఎవరు నన్ను ఎంత ప్రెషరైజ్ చేసినా, నేను మాత్రం దేవుని కోసమే వేచి ఉంటాను అని చెప్పగలిగే జీవితం. అంటే ఇట్ ఈస్ నాట్ మై టైమ్ యెట్, ఇట్స్ నాట్ మై టైమ్ యెట్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ నోబడీ కెన్, అంటారు కదా ఒక సామెత, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ నోబడీ కెన్ స్టాప్ ఇట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ టైమ్ నోబడీ, ఇంకా మనం ఏం చేయలేము. వాట్ ఎవర్ వీ డూ ఇట్ విల్ బీ అ ఫెయిలియర్, అంతే కదా. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. అది దేవుని సమయం అయితే ఎవరు ఆపగలరు? అందుకనే వాక్యంలో రాయబడి ఉంది కదా, ఆయన మూసిన తలుపుల్ని ఎవరు తెరవగలుగుతారు, ఆయన తెరిసిన తలుపుని ఎవరు మూయగలుగుతారు? అత్యున్నత దేవుడు. ఆయన సమయం కోసం ఎదురు చూద్దామండి. ఈ సమయంలో మనకి చాలా ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, భావోద్వేగాలు ఎలాగుంటాయంటే, ఇంతకాలం వేచి ఉన్నాను కదా, ఇట్స్ ఓకే, వదిలిపెట్టే అని ఇట్లాంటి తలంపులు వస్తూ ఉంటాయి. మీరు ఏ విషయంలో వేచినారో నాకైతే తెలియదు, కానీ దేవుడు తన చెయ్యి అందిస్తాడు, దేవుడు తన సహాయం చేస్తాడనే నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మీకు ఎంతగానో మనుషుల దగ్గర నుంచి, లేకపోతే మీ సొంత భావోద్వేగాలు, యువర్ ఎమోషన్స్ మస్ట్ బి కెప్ట్ టెలింగ్ యూ ఏంటిదంటే, ఇంకా చాలు, ఇంకెంతకాలం వేచి ఉంటావు, ఇంత మంచి ఆఫర్ వచ్చింది కదా, మనం ముందుకు వెళ్ళిపోదాం, దేవుని దగ్గర నుంచి ఏ సమాధానం రావట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం,
దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏం సమాధానం చెప్పట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం అని మీ ఇమోషన్స్, మీ భావోద్వేగాలు చెప్తుంటే దేవుడు అంటున్నాడు, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్, మీ భావోద్వేగాలు బట్టి మీరు నడుచుకోకండి. మీ మనసు ఏం చెప్తుందో అది నడుచుకోకండి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. డోంట్ లిసన్ టు ఇట్, డోంట్ లిసన్ టు ఇట్. దానికి చెవు ఇవ్వకండి, లేకపోతే దాని ప్రకారంగా నడవకండి. డోంట్ లిసన్ టు యువర్ ఎమోషన్స్ ఇప్పుడు సంతోషంగా ఉంటాం, మరో నిమిషంలో దుఃఖం వచ్చేస్తుంది, మరో నిమిషంలో మళ్ళీ దుఃఖం తర్వాత మళ్ళీ సంతోషం. ఎప్పుడు ఎలాగుంటుందో మనకే తెలియదు. మనం మూడ్ స్వింగ్స్ అంటాం కదా, సడన్గా పైకి వెళ్తుంది, సడన్గా కిందకు వస్తుంది, సడన్గా పైకి వెళ్తుంది. అందుకనే దానిపైన ఆధారపడితే మన జీవితం కూడా అలానే ఉంటుంది, కల్లోల పరిస్థితులే ఉంటుంది. కానీ మన భావోద్వేగాలపైన ఆధారపడకుండా దేవుని సమయం కోసము దేవుడు ఎస్ యూ కెన్ గో హెడ్ అని చెప్పినప్పుడు అప్పుడు ముందుకెళ్తే మన జీవితంలో ఎంతో జయాన్ని, ఎంతో సంతోషాన్ని, ఎంతో సమాధానాన్ని చూస్తూ ఉంటాం.